అపూర్వమైన ఆహ్వానం. ఈ ఉదయం ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రభు నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. నీ కొరకే ఈ ఉదయకాల ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని బదిలిపరిచి ఉన్నాడు. దేవుడు బావుగా దీవించును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ యొక్క 7వ వచనంలో ఆయన మనకిచ్చిన ఈ గొప్ప కృప అదేమిటి అంటే రిడెంప్షన్, విమోచనము అని అంటారు. రిడెంప్షన్, టు రిడీమ్ అంటే ఏదైనా కొదువు పెట్టిన వస్తువుని వెల చెల్లించి బయటకు తీసుకునుట అని అర్థం. మన జీవితంలో సాతాను తన కుతంత్రాల చేత మన జీవితంని, లైఫ్ని పాపానికి కొదువు పెట్టింది. ఆ పాపానికి దాసులైపోయాం, శాపానికి ఆహుతి అయిపోయాం. అయితే అటువంటి పరిస్థితిలో నుండి ప్రభు 7వ వచనంలో చూస్తున్నాం కదండి, ఏముందంటే ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా 1000 రూపాయలు, 2000 రూపాయలు, 10,000 రూపాయలు కొదువు పెడితే ఎవరో ఒకరికి ఎవరి దగ్గర కాళ్ళు వెళ్ళబడితే అది కట్టగలరు వాళ్ళు. కానీ పాపములో అపవాదికి కొదువు పెట్టబడితే ఇంకా ఎవరు విమోచించడానికి, రిడీమ్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. ఆ విలువ అమూల్యమైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తమునకు మాత్రమే ఉన్నది. ఇంకా ఎవరు నిన్ను నన్ను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే అధికారం లేదు. ఈ బెజవాడ వరద బాధికుల్లో ఉన్నారు కొంతమంది, అయ్యా అక్కడ చిక్కున్నారయ్యా, అయ్యా ఫలానా ఆ ఫెన్స్గా పట్టుకున్నారయ్యా, వాళ్ళు కనపడటం లేదు, తల మాత్రమే కనబడుతుందయ్యా అని అంటే ప్రొక్లైన్ వేసుకుని పోతే నేను ఒక్కడనే పోతాను, వస్తే 7గురు వస్తారు నేను వెళ్ళి వాళ్ళని తలబట్టుకుని పైకి లాగి ఆ బయటకు ఒడ్డుకు చేరిస్తే అమ్మయ్యా బ్రతికిపోయామయ్యా, అన్నా మాకు ప్రాణం ఇచ్చామయ్యా అని అంటున్నారు. కానీ అది శరీర సంబంధమైన నిజమే, అది చాలా గగుర్పాటు పరిస్థితి. కానీ నిన్ను నన్ను అపవాదికి ఆ యొక్క కొదువు పెడితే అక్కడి నుంచి మనలను బయటికి చేర్చగలిగిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. దేని ద్వారా ఆయన బయటికి లాక్కొచ్చాడు, మనల్ని బ్రతికించాడు, మనల్ని విమోచించారు అని మనం చూస్తే దేవుని వాక్యంలో మొదటి పేతురు పత్రికలో ఇక్కడ 18వ వచనంలో మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. శోధకుడు మనలను తీసుకుని వెళ్ళి స్లేవ్ మార్కెట్, అక్కడ ఒక
మరి బానిసగా మనల్ని అమ్మివేశాడు. ఇంకా ఎవరు కూడా మనలను దానిలో నుండి బయటకు తీసుకునే అధికారం ఎవరికి లేదు, అర్హత ఎవరికి లేదు, అంత వెల కూడా ఎవరు చెల్లించలేరు. కాబట్టి పేతురు గారు అన్నారు శ్రేష్టమైన విషయాన్ని. ఆయన ఏమన్నారంటే, అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంకా ఫైనల్ కన్సమేషన్ లేక చివరిగా ప్రభు రాకడి వరకు పూర్తి విమోచనలో, పూర్తిగా ఆయనలో మనం ఒకరిగా ఆయన వలె కనపడి ఆయన సముఖమునకు ఎత్తబడే దినం వరకు కూడా ఈ విమోచన మనలో ఉంది. కాబట్టి ఈ ఉదయకాలం రిడెంప్షన్, విమోచన, ఈ విమోచన కూడా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా విమోచించున్నారు కనుక ఆయనకే ఎంతో స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా పరలోక తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతుల వందనాలు. ఆశ్చర్యకరుడైన మా దేవ, అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మమ్మలను నన్ను విమోచించి నీ రాజ్య సంబంధులుగా చేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విమోచన మన జీవితకాల పర్యంతం, ఆ విమోచన గొప్ప కృప తోడై ఉండి మనలను నడిపించి కాపాడును గాక. ఆమేన్.